నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని జరపడానికి వచ్చి ఉన్నారు. మీరందరి యొక్క సహాయ సహకారాలు ఇది సచ్చిదానంద ఆశ్రమంగా ఉన్నప్పుడు 1955లో సచ్చిదానంద ఆశ్రమంగా రూపుదిద్దుకొని పుల్లయ్య స్వామి వారి ద్వారా ముఖ్యంగా ఇక్కడ తెచ్చి పెట్టగలరు. కానీ మన స్వశక్తితో మనం ఎప్పుడు చేసుకున్నామో చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ఒకసారి గమనించండి, ప్రపంచాన్ని చూడండి. ఆ సమయంలో జీలకర్ర బెల్లం వెళ్ళిన తర్వాత ఈ రెండు వస్తువులు ఏంటంటే జీలకర్ర బెల్లం. ఇప్పుడు నా సైడ్ చూడండి, మా సైడ్ చూడండి. సుమంగళీర్యం మధోరిమానం సమేతనస్సంగామయామశ్యం కామేశో వైష్ణవనో అల్లుడు గారండి కార్తికేయ గారు, మైలమ్మ గారు, వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి ఉత్సవమూర్తులను ఆ రోజున అప్పుడే 1,50,000 ఆ విగ్రహాలని మనకు స్వామివారికి సమర్పించడం జరిగింది. చేసి నాపరాలను పరిమించి మనకు ఆ రోజున అందజేయడం జరిగింది. 25 సంవత్సరాల అత్యంత వైభవంగా జరిగినటువంటి ఈ ప్రాంతంలో మళ్ళా గత 2 సంవత్సరాల నాడు అయ్యా మన దేవాలయం పరిస్థితి ఎక్కువ మీ మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు కూడా శ్రద్ధ తీసుకొని ఇక్కడ జరిగేటువంటి కళ్యాణ మండపము
అట్లాగే ఇచ్చి వెళ్తామని చెప్పని ఆ రోజు మన రాఘవేంద్ర రెడ్డి గారు, రవీంద్రనాథ్ రెడ్డి గారు, ఆయన మన దగ్గర లేరు, సుందరరావు రెడ్డి గారు, కార్తికేయ రెడ్డి గారు, రాజేంద్ర రెడ్డి గారు సహకారాలతో వాళ్ళ కుటుంబ యొక్క సభ్యుల యొక్క సహాయ సహకారాలతో ఈనాడు మనం కూర్చొని కళ్యాణ మహోత్సవానికి వచ్చి కూర్చొని చేసుకుంటున్నామని చెప్పారంటే ఈ రోజున పోయిన మన